హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు టమాటో రోటి పచ్చడి చేసుకుందామండి. ముందుగా ఈ దాక తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం. పచ్చిమిర్చి మంచిగా కడుక్కొని ఇలా ఇరుపుకుని వేసేసుకోవడం. ఇలా విరుపుకొని పచ్చిమిర్చి వేసుకున్నాక ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుందాం. టమాటో పచ్చిమిర్చి మంచిగా మగ్గేలాగా సాల్ట్ వేసుకుని పెట్టుకున్నాం. ఇందులోనే కొంచెం జీలకర్ర వేసుకున్నాం. మళ్ళీ నూరుకునేటప్పుడు కొంచెం వేసుకోవాలండి. నానబెట్టి పెట్టుకున్న చింతపండు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందామండి. ఈ మధ్య వరకు మధ్య మధ్యలో 1-2 సార్లు చూసుకుంటా ఉంటే సరిపోద్దండి, తిప్పుకుంటా. ఈ విధంగా అన్ని వేసుకొని కలుపుకొని పెట్టేస్తే కాసేపటికి మగ్గిపోద్దండి. ఒకసారి ఇలా తీసుకొని మధ్యలో ఒకసారి తిప్పుకోవాలండి అడుగంటకుండా. ఈ నీళ్ళన్నీ మగ్గిపోయేదాకా మనం టమాటో పచ్చిమిర్చి అన్నీ ఉడికించుకుంటే తర్వాత ఆరినాక మనం పచ్చడి నూరుకోవచ్చు. ఇంకా దగ్గర పడిపోతుందండి. ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలాగే చాలా వరకు మగ్గిపోయింది. ఈ లోపు నేను రోలన్నీ తెచ్చి పెట్టుకుంటున్నా. మగ్గిపోయిందండి. కట్టేసుకుందాం. ఇది ఇంకా కట్టేసుకుని రోట్లో నూరుకుందాం. రోటి పచ్చడిని రోట్లో నూరుకుంటేనే బాగుంటుందండి, మిక్సీ వేస్తే చాలా బాగోదు. ఆపేసానండి. ముందు వెల్లుల్లిపాయ జీలకర్ర నూరుకుందాం అండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి ఈ విధంగా నూరుకొని మనం టమాటా ముక్కలు కూడా వేసేసుకోవచ్చండి. నెమ్మదిగా టమాటాలను కూడా మెత్తగా నూరుకుందాం.
ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఈ బుజ్జి రోకల బండ కూడా మా మంచాలు చేసిన కార్పెంటర్ దగ్గరే చేయించుకున్నానండి. మామూలుగా ఇంట్లో పెద్దదుంది. అది మొయలేనని చెప్పి ఇట్లా చిన్నది చేయించుకున్నానండి. బాగుంటది, తేలిగ్గా ఉంటదండి చేసుకోవడానికి. ఒకసారి ఉప్పు చూసుకుందామండి. ఉప్పు చూసుకుని ఉప్పు కలుపుకుందాం. కొంచెం ఉప్పు కలుపుకుని సాల్ట్ కలుపుకుందాం. అయితే మేము టమాటా పచ్చడిలో ఈ దొండకాయని ఈ విధంగా సన్నగా తరుక్కొని చక్కగా తినేటప్పుడు ఈ దొండకాయ ముక్కలు ఇలా మనం అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా సన్నగా తరుక్కోవాలి. ఇలా తినే అలవాటు ఎవరైనా ఉంటే ఓకే, తెలిసిన వాళ్ళు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా దొండకాయ ముక్కలు తరుక్కొని మంచిగా టేస్ట్ చేసి కామెంట్స్ లో తెలియజేయండి నాకు. చాలా బాగుంటుందండి అట్లా దొండకాయ పచ్చడి. నేను కూడా మా రిలేటివ్స్ దగ్గర చూసానండి ఇలాగా. ఫస్ట్ నాకు తెలియదు. ఇంకా నూరడం అయిపోయిందండి. ఒక గిన్నెలోకి తీసేసుకుందాం మనం, ఒక డిష్ లోకి. ఇలా కచ్చపచ్చగా ఇలా నూరుకుంటేనే బాగుంటుందండి. మరీ మెత్తగా అయితే బాగోదండి. రోటి పచ్చడి అంటేనే కచ్చపచ్చగా ఉంటే బాగుంటది. కొంచెం పచ్చడి ఉంచి ఒక ముద్ద కలుపుతానండి. ఇదిగోండి, అయిపోయిందండి మన రోటి పచ్చడి. టమాటా రోటి పచ్చడి. ఈ రోట్లోనే కొంచెం అన్నం వేసి కలుపుతానండి. ఈ విధంగా రోట్లో కొంచెం అన్నం వేసి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. రోట్లో అన్నం కలుపుకొని తిన్న ముద్ద భలే టేస్ట్ ఉంటుందండి. చిన్నప్పుడు మా అమ్మమ్మ మాకు ఇలాగే కలిపి పెట్టేదండి. ఏ పచ్చడి చేసినా ముందు రోటి దగ్గరే పెట్టేదండి. చూడండి, ఇలా కొన్ని దొండకాయ గింజలు ఇలా వేసుకొని కలుపుకొని తింటే అవి మంచిగా నోటికి తగిలి భలే ఉంటాయండి. చందు, ఒక ముద్ద టేస్ట్ చూడు నువ్వు. మా బాబు పేరు ప్రేమచంద్ కదండి, మేము చందు అంటాం ఇంట్లో. టేస్ట్ చూడు, బాగుంది. అన్నీ సరిపోయినాయా? కొంచెం ఉప్పు పట్టుద్ది కానీ బాగుంది టేస్ట్. ఇంకా సాల్ట్ పట్టిద్దా? సరే, అందులో కలుపుతాలే. నేను కూడా ఒక ముద్ద తిని చూస్తానండి. కొంచెం లైట్గా ఉప్పు పట్టిద్దండి, అంత బాగుంది. ఈ విధంగా మీరు కూడా రోట్లో టమాటా పచ్చడి చేసుకొని ఇలా దొండకాయ ముక్కల్ని కలుపుకొని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తామండి. అందరూ మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. బాయ్.